హాయ్ అండి, నా పేరు డాక్టర్ సీత. సో ఈరోజు మనం రిపీటెడ్ అబార్షన్స్ చేయించుకోవడం వల్ల మనకి ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుందా అనేది గురించి మాట్లాడుకుందాం. నాకు చాలామంది అన్మ్యారీడ్ పిల్లలు వస్తారనమాట. అంటే క్లినిక్కి వచ్చి లేదు ప్రెగ్నెన్సీ వచ్చింది, ఏం చేయాలి, అబార్షన్ చేయించుకోవాలి, సో మీరు చేస్తారా అని అడుగుతారు. అబార్షన్ అనేది చెయ్యొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇలా రిపీటెడ్ అబార్షన్స్ చేయించుకోవడం వల్ల ఫ్యూచర్ ఫర్టిలిటీ పొటెన్షియల్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే అబార్షన్ అనేది 2 రకాలు ఉంటుందన్నమాట. మెడికల్ అబార్షన్, సర్జికల్ అబార్షన్. సో మెడికల్ అబార్షన్లో ఏం చేస్తాము, మనం టాబ్లెట్స్ ఇచ్చి వెయిట్ చేస్తామన్నమాట, బ్లీడింగ్ అవుతుందా లేదా అని చూడడానికి. సో జనరలీ మనం ఓరల్ టాబ్లెట్స్ ఆర్ వెజైనల్ టాబ్లెట్స్ ఇస్తాము. ఇచ్చి ఆ టాబ్లెట్స్ ఇచ్చిన ఒక 6 to 8 hours మనకి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యాక మనకి ఆల్మోస్ట్ ప్రోడక్ట్స్ అన్ని ఎక్స్పెల్ అవ్వాలి. అయ్యిందా లేదా మళ్ళీ ఒక వారం తర్వాత స్కాన్ చేసి చూసుకుంటాం. మొత్తం అంతా ఎక్స్పెల్ అయిపోయింది అనుకోండి, వెరీ గుడ్, నో ప్రాబ్లం. కానీ ఏమైనా కొంచెం చిన్న ప్రోడక్ట్స్ ఉండిపోయాయి అంటే కనుక దీన్ని రీటైన్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటారు. సో ఈ రీటైన్ ప్రోడక్ట్స్ని తీయడానికి మళ్ళీ మనం సర్జికల్గా డిఎన్సీ చేసుకోవాలి, అంటే డైలటేషన్ అండ్ క్యూరటాజ్. సో మనకి మెడికల్ మేనేజ్మెంట్లో అబార్షన్ మొత్తం అయిపోతే మంచిది, కానీ అవ్వలేదు, కొన్ని పీసెస్ మిగిలిపోయాయి అంటే కనుక సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. సర్జికల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే డిఎన్సీ, అంటే డైలటేషన్ అండ్ క్యూరటాజ్. సో ఒక చిన్న క్యూరెట్ పెట్టి ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ని తీసేస్తామన్నమాట. సో దీన్ని సర్జికల్ మెథడ్ ఆఫ్ అబార్షన్ అంటారు. సో ఈ అబార్షన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు. సో దానివల్ల ఆ అమ్మాయిలు అనేది ఎనీమిక్ అయిపోవచ్చు, వీక్ అవ్వచ్చు. ఎనీమిక్ అయితే కనుక మనం అది అన్ట్రీటెడ్ అయితే నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టం అవ్వచ్చు ఎనీమియా వల్ల. అది కాకుండా మనం ఈ డిఎన్సీస్ చేసేటప్పుడు లేదా అబార్షన్ టైంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. సో ఈ ఇన్ఫెక్షన్స్ కనుక యూట్రస్ వరకు స్ప్రెడ్ అయితే యూట్రైన్ ఎడెషన్స్ అంటే అతుకులు ఫామ్ అయ్యి మొత్తం అంతా లోపల ఇన్ఫెక్ట్ అయ్యి పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ లోపలంతా ఇన్ఫెక్షన్ వచ్చి కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అవ్వచ్చు, యూట్రస్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అండ్ ఈ సర్జికల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు అంటే డిఎన్సీ చేసేటప్పుడు మనం క్యూరటాజ్ చేసేటప్పుడు కొన్నిసార్లు యాషర్మాన్ సిండ్రోమ్ అంటే మనకి ఎక్కువ అతుకులు ఫామ్ అయ్యి మనకి యూట్రస్ డ్యామేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ రాకుండా కూడా ఉండొచ్చు అనమాట. సో ఎక్కువ బ్లీడింగ్ వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదా ఎక్కువ క్యూరటాజ్ చేసి మనకి యాషర్మాన్ సిండ్రోమ్ వచ్చిందంటే ఈ రీజన్స్ వల్ల మనకి మళ్ళీ ఫ్యూచర్లో ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఇంపాక్ట్ అవ్వచ్చు. సో నా అడ్వైజ్ ఏంటంటే అందరికీ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, మీరు ప్రెగ్నెన్సీ వద్దు, మాకు పిల్లలు వద్దు అనుకుంటే కనుక యూజ్ అ కాంట్రసెప్టివ్. ఎనీ ఫార్మ్ ఆఫ్ కాంట్రసెప్టివ్ ఇస్ ఫైన్, బట్ యూజ్ అ కాంట్రసెప్టివ్. పిల్లలు కావాలనుకుంటేనే వితౌట్ కాంట్రసెప్టివ్ మీరు ట్రై చేయండి. లేదు పిల్లలు అస్సలు వద్దనుకుంటే మాత్రం ప్లీజ్ యూజ్ అ కాంట్రసెప్టివ్. డోంట్ గో ఫార్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఎంటీపీస్.